జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు ఇటు సినిమాలతో కూడా నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. ఆది ఏ షోలో కనిపించాడంటే ఆ షో సూపర్ హిట్ అవ్వాల్సిందే. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది తన టాలెంట్తో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర షోల్లో సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా ఆయన పంచులు వేశాడంటే కడుపుబ్బా నవ్వాల్సిందే. తన నోటి ద్వారా వచ్చే పంచులతో ఎదుటి వ్యక్తిని నవ్వి కడుపుబ్బా చేస్తాడు. అందుకే ఈ మధ్య డైరెక్టర్లు ఇతన్ని తమ సినిమాల్లో కమెడియన్గా తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య రాజకీయాలకు సంబంధించిన మీటింగులకు ఎక్కువగా హాజరవుతున్నారు ఆది. అక్కడ ఆది మాట్లాడాడంటే అవతలి వ్యక్తికి నేరుగా తగలాల్సిందే. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై సెటైర్లు వేశాడు ఆది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా బుల్లితెరపై జరిగిన ఒక షోలో ఆది పాల్గొన్నాడు. పుష్ప 2 క్యారెక్టర్ను ఆది వేశాడు. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఆది అలా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నాన్ స్టాప్గా పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తాడు. అలాగే ఈసారి కూడా పుష్ప 2 సినిమాలోని క్యారెక్టర్ను దించేశాడు. ఈ మూవీలో హీరో స్నేహితుడిను విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన శ్రీను ఆది చేశాడు. దొరబాబు పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. ఆది దొరబాబు దగ్గరికి వెళ్ళి రూల్స్ గురించి నాకే చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు దొరబాబు దానికి కౌంటర్ ఇస్తూ నువ్వా అని ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే అల్లు అర్జున్ రూల్స్ పాటించకపోవడం వల్లే అరెస్ట్ అయ్యాడనే వాదన కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దొరబాబు అది ఫన్ జనరేషన్ చేశాడు. ఒక్కసారి లోపలికి వేసావంటే బయటికి తీసుకురావడానికి మా రూల్స్ ఒప్పుకోవని దొరబాబు అంటాడు. ఆది మాత్రం ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. నిన్ను లోపలేస్తే తీసుకొచ్చింది గుర్తొచ్చిందా అన్నట్లుగా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ ఆది స్క్రిప్ట్ చేశాడు. ఈ మధ్య ఆది ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ షోకి వెళ్ళినా మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అలాగే ఈ షోలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. కామెడీ పేరుతో మా హీరోని కించపరిచే అంశాలు సహించబోము అంటూ హైపర్ ఆదిపై సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాను వేసిన స్క్రిప్ట్లో ఏదైనా తప్పు జరిగితే ఎలాంటి భయం బెదురు లేకుండా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాడు ఆది. కానీ అల్లు అర్జున్ విషయంలో అలా జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం అది అల్లు అర్జున్పై సెటైర్లు వేయడం కాస్త హాట్ టాపిక్ అయ్యాయి.